ఆవు పొదుకాడికి వచ్చిండంట. ఆ బంగారు గిన్నె తీసుకొని ఆవు పాల పొదుగు కాడబెడితే పాల ధరలు వాటింతలయ్యే కారుతున్నాయంట. ఒక్క గిన్నె నిండినాది. ఆ నిండిన గిన్నెని తీసుకొని ఆ నంది వాహనానికి తాపినాడు. రెండవ గిన్నె తీసుకొని జినక పిల్లకు తాపుకున్నాడు. మూడవ గిన్నె తాను ఆరగించినాడు. ఆ 3 గిన్నెలు తాగేసరికల్లా ఆ పాల మబ్బు మైకం వచ్చిందట. అప్పటికైనా ఇప్పటికైనా కడుపు నిండా దూడ పాలు తాగితే ఆ బజార్లో ఎమ్మడి సారీలు గంతులేస్తుందట. ఆ పాల మబ్బుతోటి ఆ శంకరుడు ఆ పుట్ట మీద గంతులేసి ఆడుకుంటుంటే ఆ పొదలసాటుకు ఉండి బాగా కావలి కాసి చూస్తున్న వాళ్ళు ఆ ఎడ్డి యాదవరాజులు ధర్మము తప్పని గొల్లవాళ్ళు అక్కడ ఏయని ఓడంటున్నాడు, పొడుమని ఓడంటుండు. నతికి 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 ఆ నర్రావు కాడికి వచ్చిందట. ఎయిరా అంటే మన ఈయన మాస్టర్ గాడు ఆ గండ్ర గుడ్డలు తీసుకొని ఇసిరేసిండట. ఆ గుడ్డలు రాని వచ్చి ఆ శంకరుడు జడకు సోకినాది. ఆ శంకరుడు జడకప్పుడు సోకిందో ఆ ఇనుము బంగారం అయిపోయింది, కట్టె కామ వెండిదైపోయింది. ఆ స్పర్శవేతోటి నా మహిమ చూపిస్తానని చెప్పి ఆ శంకరుడు కూడా పుట్ట లోపలికి పోయినాడు. ఆ శంకరుడు ఎప్పుడైతే ఆ పుట్టలో పోయిండో వాళ్ళకి మహిమ చూపించిండు. ఆ ఎడ్డి వాండు ఆ గుళ్ళవాండు వచ్చి ఈ యొక్క బంగారం అయింది, కట్టె కామ ఎండిదైంది. ఇక్కడ మహామంత్రకాడున్నాడు. వారి మనం ఈ గుడ్డలు తీసుకొని ఈ ఆవులు తోలుకొని చంద్రగుప్త మహారాజు కాడికి పోవాలి. మనం వచ్చేదాకా ఆవిడ ఉండడు, అయిందనే ఉండడు అని అక్కడ మొద్దువాన్ని కార్చుండని బోయిన్ని కావలి ఉంచి రాజు కొలువు పోతున్నాడట. రాజుకు ఏమని చెప్తారో చిన్నగా చెప్పుకరా నాయన. బోయలు ఏమంటే
పొడుగు పొడుమంటే ఆ గుడ్డలు తీసుకొని వేస్తే ఆ యొక్క గుడ్డలు బంగారం అయింది, ఆ కామ ఎండిదయింది. మా కంఠార చూసినము ఆ దొంగవాణ్ణి కావలి పోకుండా పుట్టలోపలికి పోయిండు. మరి అక్కడ కార్జున్ని పుట్టగాడ కావలి ఉంచి మేము నీ దగ్గరకు వచ్చినాము. ఇగో ఈ నువ్వు బంగారం ఏదైనా ఆ రాజుకు ఇచ్చిర్రట. ఆ చంద్రగుప్తం ఆ రాజుకు ఎప్పుడైతే ఇచ్చిర్రో ఆ రాజు మహా సంతోషపడట. నేను చిన్ననాటి నుంచి ఇన్ని గుళ్ళు గోపురాలు కట్టి పూజలు పురస్కారాలు చేసుకుంటే నా కళ్ళ కనబడని వాళ్ళు మీ కళ్ళ కనబడ్డాడు. అందరు చూసిర్రా, కొందరు చూసినట్ట, అందరు చూసినట్టే ఆ ఒక్క అడిగేవరకల్లా ఆ స్వామివారు ఆ శంకరుడు అందరికీ నిర్రకాల కనబడ్డాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనబడ్డట. ఎవరెవరు ఏమని కనబడ్డదో, ఎవరెవరు ఏమని చెప్తున్నారో చిన్నగా చెప్తారా నాయనా. కన్నుయున్నది అయ్యో తలరా నీవేమి ఎరుగుదువు తప్ప చూసినావు. ఆ తల మీద ఒక చందమామయున్నది. అయ్యా నీళ్ళు తలకంగా చూస్తే నీ పాదమాలో కుటికే నలుపున్నది గుర్తునా మాట. ఇందరి మాటలు కల్లా ఇటు విను రాజా. అయ్యా ముందర ఒక చిన్న నంది ఉన్నది. వాడు తలల పేరులు లెస్స ధరించినాడు. ఒళ్ళెల్లా విభూతి ఓరినే చూస్తే అయ్యో పల్లా జడల పిల్ల బాలరా వాడు. వానికి సగము ఆడి రూపము, సగము మొగ రూపము, మొగ రూపము సగము ఆడి రూపము. సగము మగవ రూపంబు చేతులు నాలుగు చెప్పవదరోరి. ఆ చంద్రగుప్త మహారాజు దగ్గర ఉన్నటువంటి బోయులు ఆ ఆవును కాసేటువంటి బోయులకు ఆ స్వామివారు తనకు ఉన్నటువంటి 12 రూపాయలను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనబడ్డాడట. ఒకడు ఏమంటుండంటే అయ్యా వాని తల మీద ఒక చందమామ ఉన్నదని చెప్తున్నాడు. ఇంకొకడు ఏమంటుండంటే స్వామి వానికి మొత్తము పైన పళ్ళ జడలున్నవి. ఇంకొకరు ఏమంటున్నారంటే వాడు చిన్న నంది కూడా ఉన్నది స్వామి వాని ముంగట అని చెప్తున్నాడు. అయ్యా దొంగ బంటున్నాడు అంటే శూలం ఉన్నది అని ఒక్క బోర్డు చెప్తున్నాడు. ఇంకొక బోర్డు ఏమంటాడంటే కాదు నేను చూస్తున్నది ఆ కన్ను ఉన్నది. అందరికి 2 కన్నుంటే అతనికి 3 కన్నులు ఉన్నాయి. తలరా నువ్వేమి ఇరుగుదు తప్ప చూసినావు ఒక బోర్డు అంటున్నాడు. కాదు నేను చూస్తున్నది కన్ను ఉన్నది అని ఒకటి అంటున్నాడు. అయ్యా వాని కుతుక నల్లగా కమిలిపోయి కుతుక నల్లగా ఒకటి చెప్తున్నాడు. మరి అక్కడ ఏమంటున్నాడు అరే నువ్వు తప్ప చెప్తున్నావు. నువ్వేం చెప్తున్నావు అంటే నువ్వేం చెప్తున్నావు నాకు కనబడ్డట్టు నీకు కనబడలే, నీకు కనబడ్డట్టు నాకు కనబడలే అని అక్కడ ఉన్నటువంటి ఆ బోయిలు కొట్లాడుతున్నారట. అరే తాళరా నీవేమి తప్ప ఎరుగుదు, నువ్వేం రా తప్ప చూసి తప్ప చెప్తున్నావు. వాడు సగం వాడు ఆడిది కాకుండా సగం మోడది కాకుండా సగవాని రూపము సగము మగవ రూపంలో అర్ధనారీశ్వరుడట ఆయన.
సగ పక్కనేమో ఆడి రూపము, సగ పక్కనేమో మగ రూపము. వాడు అర్ధనారీశ్వరుని పేరు వచ్చింది. మరి ఇంకొకటి ఏమంటున్నాడు, కుతికే నల్లగున్నదని ఒకటి చెప్తున్నాడు. ఆ స్వామి వారికి, ఆ శంకరునికి కుతికే నల్లగా ఎందుకైందంటే అప్పుడు యొక్క క్షీరసాగర మదనం ఉన్నదంట. ఆ క్షీరసాగర మదం అంటే పాల సముద్రాన్ని చల్లజేయాలి. ఆ పాల సముద్రాన్ని చల్లజేయాలంటే ఆ క్షీరసాగరంలో మరి మందరాగిరి అనే పర్వతాన్ని తీసుకొని అక్కడ ఆ రాక్షసులకు దేవతలకు యుద్ధం పుట్టినప్పుడు వారు ఆ సముద్రాన్ని చిలికినప్పుడు అందులో పుట్టినటువంటి అలాహలాన్ని ధరించడం వలన అతని కుతిక మొత్తం నల్లగా మారిందట. వాని పైనిండ మొత్తం పాములున్నాయి స్వామి అని ఆ చంద్రగుప్త మహారాజు ఇంకొకరు చెప్తున్నారు. పైనిండ పాములు పారుచున్నావా పాములు పారుచున్నావి వల్ల విభూతి వరినే చూస్తే పల్లా జడల పిన్న బాలరావాడు. అయ్యో చేతులు 4 చెప్పమరిసినావు. ఈ విధంగా గుమిగూడి యాదవులు ఈ రీతి కొట్లాడగాను. గుమిగూడి యాదవులు ఈ రీతి కొట్లాడగాను స్వామి అవుట ఎరిగి చంద్రుల స్వామికే ఉన్నాయి, ఆ అర్ధనారీశ్వరుడైనటువంటి ఆ కాశీ విశ్వనాథునికే ఉన్నవని ఆ చంద్రగుప్త మహారాజు కైకొని అయ్యా అల్ల శ్రీకృష్ణునికి తల్లిల్లు మీవో చిన్ననాటి నుంచి నేను శివ పూజను తప్పక చిన్ననాటి నుంచి ఏ పూజ లేక ఆ శివుని నామస్మరణ చేస్తూ శివుని పైన బతుకు మొత్తం కూడా శివుని పాదాల యందు అర్పించిన ఇంతవరకు నాకు శివుడు దర్శనం ఇయ్యలేదు. మీకు ఒక పూట తింటే ఒక పూట తినని వాళ్ళు నా ఆవులను కాసేటి గొల్లబోయిలు ఆ నిజ స్వరూపము మీకు ఇచ్చిందంటే చిన్నవాళ్ళు కాదు మీరు. ఆ యాదవ వంశమునందు పుట్టినటువంటి అమరులు మీరు. అందుకే మీకు ఆ నిదానముగా ఈ నిగమంతుల స్వామి దర్శనమిచ్చిందని అందెందు యాదవులు అమరులు మీరు. అయ్యా అల్ల శ్రీకృష్ణునికి తల్లిళ్ళు మీవి అరయందు యాదవులు అమరులు మీరు. అయ్యో అందెందు యాదవులు అమరులే మీరు. ఆ నిదానముగా శివుడు మీకు పడకట్టే కన్నులా చూస్తే మీ కంటిని ముక్కంజో. అయ్యా చంద్రగుప్త మహారాజా, మీరు కన్నులతోటి చూసిరు ఆ ముక్కంటి వాడిని, నేను మిమ్ముల చూస్తున్నాను. కంటిని ముక్కంటిని నేను మిమ్ముల చూస్తుని మిగుల పుణ్యుడాను. మీరు యాదవరాజులు ఎవరి పోడుతున్నాడు ఆ చంద్రగుప్త మహారాజు అంటే నేను ఇన్ని గుళ్ళు గోపురాలు కట్టి పూజ చేస్తే భగవంతుడు నా కళ్ళకు గాని రాలేదు. నేను ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి గుళ్ళు గోపురాలు కట్టుకుంటే నా కళ్ళకు మాత్రం కనబడలేదు. మీకు మాత్రం మంచి సాష్టాంగ దర్శనమిచ్చిండు. కన్నుల చూస్తే కంటిని ముక్కంటిని మిమ్ముల చూస్తే మిగుల పుణ్యుడారు. మీరే నాకు దేవుడు యాదవరాజులు. నా ఆవును మీరు చూసిండ్రు, మిమ్మల్ని చూస్తే మిగుల పుణ్యుడాను అని ఆ యాదవరాజులకు కట్న కానుకలు ఇస్తున్నాడు అని కట్నాలిచ్చి అంజలి చేసి యాదవులను పల్లాకి ఎక్కిస్తున్నాడట. ఇటువంటి దేవర పెట్టి పల్లాకి చేయించి వాళ్ళని ఆ పల్లాకిని కూర్చుని పెట్టుకొని ఆ శంకరుడు ఏ పుట్టకాడ ఉన్నాడో ఆ పుట్టకాడికి పోతున్నాడట. పురోహితులు ప్రధాన బుద్ధిమంతులు సారు మూల సమయ పెక్కెన్లా అందరి విద్వాంసులు తీసుకొని భజా భజంత్రులతోటి వీరనాడ సప్పులతోటి ఆ శంకరుని పుట్టకాడికి ఎట్లా పోతున్నాడో చిన్నగా చెప్పుకరా నాయన. అనేక
కట్నములు ఇచ్చి అంజలి చేసో అని కట్టములు ఇచ్చి అంజలి చేసి యాదవులను పల్లకి ఎక్కి వేగించే అయ్యో ముందర నడిపించే మూర్తముతోను ఆ శనివరులు మంత్రులు ఆ చంద్రగుప్తుడు అయ్యో సక్కంగా పర్వతము సాలుకే తెంచి ఆ పురహరుడు ఉన్నట్టి పుట్ట చూసినారు అయ్యో ప్రదక్షిణము చేసి పడిసాగి ప్రదక్షిణము తిరిగి పడిసాగి మృక్కి క్షోణాని పోలురాజు ఆ జన్మ పావనంబు అయ్యో పాలిల్తూ ఇప్పుడు నా పాలి దేవుణ్ణి ఆ కాలాంత కులి నీలా కంటుల్ని చూడ తగదూప నైవేద్యములు తాంబూలమిచ్చో పల్లాకి చేయించి పల్లాకి మీద కూర్చుండబెట్టుకోని వీరనాడు చప్పుళ్ళతోటి వాయిద్యాలతోటి ఆ బజాభజంత్రీలతోటి ఆ యొక్క సక్కంగా పర్వతం సాలు కాడికి వచ్చి ఆ పుట్ట చూపించే వరకల్లా ఆ పుట్ట మీద తిరిగితే పాపందరదని చెప్పి ఆ ప్రదక్షిణం చేస్తున్నాడట ఆ పుట్ట చుట్టూ ఎవరి ప్రదక్షిణ చేస్తున్నాడు ఆ సనవరుడు మంత్రుడు చంద్రగుప్తుడు ఆ యొక్క క్షోణాని పోలురాజు జన్మ పావనము పాలించి ఇప్పుడు నా పాలి దేవుణ్ణి కాలాంతకుడు నీలా కంటున్న చూడ తగదూప నైవేద్యము తాంబూలం ఇచ్చినట ఆ పుట్టకు ధని పోస్తున్నట ఏమని పోస్తున్నాడంటే పసుపు కుంకుమ అక్షంతలు బుక్క గులాలు హారతి కర్పూరము ఆ కొబ్బరికాయలు కొట్టుకుంటా 40 గజాల పొడుగు కొలిసి పెట్టిందట ఆ పుట్ట లోపల ఉన్న భగవంతుని బయటకు తీస్తున్నాడట ఆ పుట్ట లోపల ఉన్నటువంటి ఆ భగవంతుని శంకరుని ఎట్లా బయట తీస్తున్నాడో మరి దగ్గరికి వెళ్ళి తవ్వుతున్నా దూరం పోతాడో ఏమో ఎక్కడ 40 గజాలు కొలిసిపెట్టినట ఇప్పుడు ఆ శ్రీశైలంలో కూడా పాతాళ గంగ ఒడ్డుకు ఆ మల్లికార్జున స్వామి టెంపుల్ ఆ బాయిల్నే ఉన్నదట అటువిధంగా ఉన్నటువంటి చరిత్ర ఇప్పుడు విన్న వాళ్లకు కలుగు భాగ్యాలు చెప్పిన వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండము అటువంటి 40 గజాలకు పుట్టకు ధని వస్తున్నట పసుపు కుంకుమ అక్షంతలు బుక్క గులాలు